అందరికీ జై తెలంగాణ, జై శ్రీరామ్. తెలంగాణ మహిళలకు చాలామంది మహిళలు ఎప్పుడా ఎదురు చూస్తూ ఉన్న మహాలక్ష్మి పథకం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినటువంటి ఈ మాట ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు? అక్షరాల ఇంచుమించు ఇప్పుడు దాదాపు మన ప్రజాపాలన దరఖాస్తులోనే 12 లక్షల మంది మహిళలు ఓన్లీ 2500 కోసం దరఖాస్తు చేసుకున్నారు. దానికోసం ఒకవేళ అవకాశం వస్తే ఇంకెంతమంది దరఖాస్తులు చేసుకుంటారు? కానీ ఇక్కడ ఏమైతా ఉంది, ఇప్పుడు ఆర్టీసీ సమ్మెలని ఇవ్వని అవ్వని అసలు ఉచిత బస్సు ప్రయాణం ఎందుకని చాలామంది గగ్గులు పెడతా ఉన్న పరిస్థితి. కాబట్టి ప్రభుత్వము ఈ 2500 మహాలక్ష్మి పథకం మీద ఏమైనా నిర్ణయం తీసుకోబోతా ఉందా? అంటే ఫ్రీ బస్సు బంద్ చేసి ఫ్రీ బస్సు వలన ఆర్టీసీ వాళ్ళకు జరిగినటువంటి జీతాల పెంపు గురించి దీని గురించి అలాగే ఈ ఆర్టీసీ ఏదైతే ప్రైవేటీకరణను నిషేధించి ప్రభుత్వంలో కలుపుకోవాలి అన్నటువంటి విషయాల మీద ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విషయాలలో మరి ఒకవేళ ఆర్టీసీకి సంబంధించి మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సును తీసేసి ఎవరైతే అర్హులుగా ఉన్నారో మనకు 2500 రూపాయల కోసం ఇంచుమించు ప్రజాపాలనలోనే 12 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పిండ్రు కదా. ఇప్పుడు ఈ 2500 రూపాయల ద్వారా ఏంటంటే ఆధారం లేని మహిళలకు ఇంటి ఖర్చులకు, పిల్లలకు చదువుకోనికి, ఏదైనా బతుకుదెరువు ఖర్చులకు అటువంటివికి ప్రతి నెల 2500 ఉపయోగపడతాయి. ఫ్రీ బస్సు వలన ఎటువంటి లాభం లేదని ఎంతో మార్లు మొత్తుకున్నారు, కానీ ఇప్పుడు లాభం లేకుండా అయిపోయింది. ఇప్పుడు మన చేతులు కాలినాక ఆకులు పట్టుకునే పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మహిళలకు శుభవార్త కలగాలి. అది ఏందో చూద్దాం. మరి ఏం చెప్పబోతా ఉంది ప్రభుత్వం, ప్రజల్లోకి ఏం తీసుకోవాలనుకుంటా ఉందో చూద్దాం ఒకసారి. రేవంత్ రెడ్డి ఈసారి జమిలీ ఎన్నికలు వస్తాయన్న ధీమాలోనే ఉన్నారు. 2029లోనే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయని ఆయన పదే చెప్తా ఉన్నారు. ఎందుకోసం చెప్తా ఉన్నారు? మరి ఆయన లెక్క ప్రకారం జరిగినటువంటి 2029 సంవత్సరానికి గాను తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. అంటే సాధారణ ఎన్నికలు ఇంకా 3 ఏళ్ల సమయం ఉందని ఆయన లెక్క. అయినా సరే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఇలా ఉందన్న ప్రాధాన్యత. మహిళల ఓటు బ్యాంక్ పైన ఆయన కన్నేసినట్లు కనబడతా ఉంది. మహిళలు అధికంగా వెన్నున్నందున నిలిచితే తప్ప అధికారంలోకి రావడము ఎవ్వరికైనా సాధ్యం కాదు. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ మనకు 2028లోనే వస్తాయి, 2028 లేదా 29లో కనుక అసెంబ్లీ ఎన్నికలు వస్తే మహిళలు ఓటేస్తే తప్పితే గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం లేదు. మరి ఇక్కడ మహిళలకు సంబంధించి 2500 మహాలక్ష్మి పథకము, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్రీ బస్సు దుమారము ఎటుపోతూ ఉన్నది? ఎక్కడైనా సాధ్యం కాదు. అందుకే మహాలక్ష్మి పథకం కింద ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని నిర్ణయము తీసుకున్నట్లు తెలుస్తూ ఉన్నది. దానికోసం ఇది నెలకు 2500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ ఉందా? ఒకవేళ భావిస్తే 2 సంవత్సరాల నర అవుతున్నా కానీ, అంటే సగానికి సగం టైం అయిపోయింది. ఇంకొక సంవత్సరంన్నర, ఇంచుమించు సంవత్సరంన్నర ప్రభుత్వానికి సమయం ఉంది. మరి ఈ సంవత్సరంన్నర సమయంలోనే ఆల్రెడీ మనము వీడియోలు పెట్టినా కానీ చాలామంది ఏమంటా ఉన్నారు, అరే ఆడ ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు, మీరు వీడియోలు పెట్టి ఏం లాభం అంటా ఉన్నారు. చెప్పలేం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటే ప్రభుత్వ పేరును కాపాడుకునే ఆలోచన ధోరణితోటి ఎట్లన్నా చేసి ఇప్పుడు ప్రస్తుతానికి దరఖాస్తులు చేసుకున్న వారికి ఇవ్వచ్చు, కాదు అని చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఇవ్వాలి అని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ 2 బంద్ చేస్తే సరిపోతుంది. ఒకటి ఏంటంటే మనకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఎవరిని అడిగినా ఫ్రీ బస్సు, రెండోది ఉచిత కరెంటు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఎవరికి అవసరం లేదు, డబ్బున్న వాళ్ళు కట్టుకుంటారు. కానీ ఇక్కడ పేద మహిళలకు 2500 రూపాయలు, ఏదైతే మనకు సంబంధించి వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్లు, ఈ 2 విభాగాలు కనుక అమలు చేస్తే ఫ్రీ కరెంటు అలాగే మనకు ఫ్రీ బస్సు, ఈ 2 ఎవరికి అవసరం లేదు. ఫ్రీ అవసరం లేదు, చేయూత అంటే ప్రభుత్వం సహాయం చేసే విధానం వేరు, కానీ ఫ్రీ అనే విధానం వేరు.
కాబట్టి ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఇదేందో చూద్దాం. అందులోనే ప్రధానమైనది మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. దీన్ని త్వరలోనే అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. హామీ ఇచ్చిన 2.5 ఏళ్ళు అవుతా ఉన్నా అమలు చేయడం లేదన్న అసంతృప్తితో ఉన్నారని గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి త్వరలోనే వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఎట్లనయ్యా, ఇక్కడ మనం చిన్నగా మాట్లాడుకుందాం. ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కడా కూడా అంటే గవర్నమెంటు మహాలక్ష్మి పథకం గురించి గ్రామ సభలు జరపకుండా, మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి ఆదాయ ధృవీకరణ పత్రము, ఏజీ ధృవీకరణ పత్రము ఇవన్నీ ఏవి జరగకుండా, అసలు ఎంక్వైరీ అనేది జరగకుండా, దరఖాస్తులను అసలు ఫేక్ దరఖాస్తులా నిజంగా అర్హులు దరఖాస్తులు చేసుకున్నారా అని చూడకుండా టక్కిమని బ్యాంకులు ఎట్లేస్తారు? అదే అన్నట్టు కాకడికాయ గుమ్మడికాయ నా కొడుకు పుట్టిండు కొబ్బరికాయ అనే మాటలు మనకు ఎందుకు అర్థమవుతుంది? ఇక్కడ రేవంత్ రెడ్డి త్వరలోనే వారి బ్యాంకులో నగదు జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అయితే ఈ పథకం కింద అర్హులు ఎంతమంది, నేను ఇవందాక అదే చెప్తా ఉన్నా, అర్హులు ఎంతమంది అనేది లెక్క తీయాలి. ఫస్ట్ ఇవి గ్రామ సభల వారీగా లెక్క తీసిన సరే, లేకపోతే దీన్ని ఎవరైతే దరఖాస్తులు చేసుకున్న వారు 18 సంవత్సరాల నుండి అలాగే 45 సంవత్సరాల లోపల ఉన్నారో వాళ్ళని లెక్క తీసి వాళ్ళకి ఆదాయం ఎంత ఉంది ఏం కథ అని తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోద్ది. దానిపైన లెక్క తేల్చాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించినట్టు తెలిసింది. విధి విధానాలు కూడా నిర్ణయించాలని కోరినట్టు తెలిసింది. తెలుపు రంగు కార్డు అంటే ఇక్కడ చాలా మందికి అర్థమవుతుంది. తెల్ల రేషన్ కార్డు ఏదైతే ఉందో అది నిరుపేద మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం కింద అర్హులుగా ఉండనున్నారు. కాబట్టి ఇప్పటి వరకు నిధుల కొరత కారణంగానే అమలు చేయలేకపోయామని, ఇక ఎన్నికలతో సంబంధం లేకుండా అమలు చేయడానికి ఏడాది ప్రయత్నిస్తామని రేవంత్ రెడ్డి ఇటీవల మంత్రుల సమావేశంలో అన్నట్లు సమాచారం. మేము కూడా ఏమంటా ఉన్నామంటే, తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు మహిళలు కూడా కోరుకునేది ఏంది, వృద్ధులు చాలా కష్టపడతా ఉన్నారు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వృద్ధాప్య పింఛన్ అమలు చేసి, అంటే వృద్ధాప్య పింఛన్లు అంటే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఈ రకమైనటువంటి ఏదైతే జూన్ 2వ తారీఖు నాడు మనకు కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం వారు చెప్పినటువంటి మాటనే నిలబెట్టుకోవాలి. జూన్ 2వ తారీఖు నాడు కొత్త పింఛన్లు ఇవ్వాలంటే ఇప్పుడు మే నుంచి మనకు స్టార్ట్ కావాలి. ఎందుకంటే మే తర్వాత వచ్చే జూన్. మరి జూన్ 2వ తారీఖు నాడు ఇవ్వాలంటే మే నెల మొత్తము పెన్షన్ల విభాగంలో మొత్తం ఎంక్వైరీ జరగాలి. మహాలక్ష్మి పథకం గురించి మన అడుగులు వేయాలంటే దీని గురించి కూడా, లేకపోతే మీరు ఏదైతే ఈ గ్రామ పంచాయతీల్లో వాళ్ళ సెక్రటరీలకు సర్పంచ్లకు ఇచ్చి అక్కడ ఎంక్వైరీ చేయించి తదుపరి వెరిఫికేషన్ ఎట్లా ఉంటుంది ఏం కథ అందరి దగ్గరికి దరఖాస్తులు తీసుకొని కొంచెం లేటెస్ట్గా అయినా సరే అందరికీ 2,500 రూపాయలు ఇచ్చి ఫ్రీ బస్సు బంద్ చేస్తే ముందుగా దరిద్రం ప్రభుత్వంకు ఈ ఏదైతే ఈ నిధుల ఇబ్బందికరణ అనేది పోతుంది. ఇది అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. తెలంగాణలో ఎవరికి పోయి మైకి పెట్టినా ఉచిత బస్సు దండగా అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మనం ఏదైనా పథకము అమలు చేసినప్పుడు అది ఫెయిల్ కావచ్చు, దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు నిర్ణయించే పథకాలను, ప్రజలకు అందుబాటులో ఉండే పథకాలను తీసుకొస్తే ప్రజల ఆశీర్వాదం ప్రభుత్వానికి ఉంటుంది, ప్రజలకు కూడా మేలు జరుగుతుందని కోరుకుంటా ఉన్నాం. ఈ తెలంగాణ యావత్ 33 జిల్లాల మంది ఆవేదన. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఆలోచించాలని కోరుకుంటూ అందరికీ జై తెలంగాణ, జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్.